రెడ్డిగూడెంలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి ఘటనలో ఒక శారద అనేటువంటి ఆవిడ తను భర్తను వదిలేసి వచ్చి చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలతోటి వచ్చేసి జంగారెడ్డిగూడెంలో కాపురం ఉంటూ ఇక్కడ వేరే ఒక అతనితో పవన్ కుమార్ అనే అతనితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతనితో ఉండే సందర్భంలో వీళ్ళిద్దరికి ఏకాంతానికి ఇబ్బందికరంగా ఉందనే కారణంగా అతను ఈ చిన్నపిల్లల్ని తరచుగా హింసిస్తూ ఛార్జింగ్ వైర్తో అట్లా కొట్టడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఎంత క్రూరంగా హింసించాడనేది నిన్న మనం అందరూ కూడా చూసిన విషయమే. దానిలో నిన్నటి రోజున అతను ఈ పిల్లాడిని పట్టుకొని కొడతా ఉంటే దారిని వెళ్ళే వాళ్ళు ఈ పిల్లాడి అరుపులు విని ఆ పిల్లాడి రెస్క్యూకి రావడం జరిగింది. వెంటనే పోలీసుకి అనుపడం, ఎస్ఐ గారు వెళ్ళి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అతను ఆ క్షణం అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోవడం జరిగింది. ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గుట్ట దగ్గర అతను దాక్కొని ఉన్నాక మన ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో ఇతన్ని వెతికి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుందండి. ఈ కేసులో తల్లి మీద కూడా కేసు ఉంటుంది. తల్లి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.